గుంటూరు జిల్లాలో ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో ధరల్లో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తుంది. గుంటూరు వెస్ట్ మండలం లాల్పురం గ్రామంలో ఏర్పాటు చేసిన మీ మార్ట్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పత్తిపాడు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినూత్నమైన కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రామకృష్ణ గారు, నాతో పాటు మా శాఖకు సంబంధించిన కమిషనర్ గారు కనబాబు గారు, అదేవిధంగా డైరెక్టర్ సివిల్ సప్లైస్ నూపూర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక శుభ కార్యక్రమం ప్రారంభించే సందర్భంగా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ డిపార్ట్మెంట్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ఈ 29,750 రేషన్ షాపుల ద్వారా ప్రజలకి నాణ్యమైన సరుకు గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన నిత్యావసర వస్తువులు సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో పౌర సరఫరాల శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన మార్ట్ పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక స్టోర్ల ద్వారా ప్రస్తుతం అవసరమయ్యే వస్తువులతో పాటుగా భవిష్యత్తులో 250 రకాల నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. గుంటూరు రూరల్ మండలం లాల్పురంలో రాష్ట్రంలో తొలి మన మార్ట్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రారంభించారు. మరింత సమాచారం గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రాష్ట్రంలో మార్ట్ సంస్కృతి మాత్రం విపరీతంగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. ప్రధానంగా కూడా డీమార్ట్ దగ్గర నుంచి ఇక్కడ రిలయన్స్ మార్ట్ కానీ ఈ ప్రతి చోట కూడా మార్ట్ అనేటప్పటికీ ప్రతి వస్తువు కూడా అక్కడ లభిస్తుందని ప్రజలైతే వెళుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం వినూత్నమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడం ప్రారంభించింది. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఏదైతే ఈ మన షాపు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, మీ మార్ట్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొట్టమొదటిగా కూడా ఈ రోజైతే మీ మార్ట్కి సంబంధించి మొట్టమొదట లాల్పురంలో ఈ షాప్ని మీ మార్ట్ షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూడొచ్చు, మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపిస్తూ ఉన్నాడు. ప్రధానంగా మనం వాడేటువంటి ఎసెన్షియల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో డెటాయిల్ దగ్గర నుంచి సర్ఫ్కి సంబంధించి అలాగే అన్ని రకాలైనటువంటి తాజ్మహల్ టీ పౌడర్ కానివ్వండి, టీ పౌడర్లు, అదేవిధంగా కూడా ఆయిల్స్, అలాగే ఈ సర్ఫ్కి సంబంధించినవి, క్లీనింగ్, ఈ సోప్స్, అన్ని రకాలైనటువంటి వస్తువులు అయితే మాత్రం ఒకే చోట లభిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తక్కువ ధరలకే అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మార్ట్ని ఏర్పాటు చేసినట్లు కొద్దిసేపటి క్రితమే ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ మొత్తం ప్రజెంట్ అయితే ఇక్కడైతే 60 సరుకులు మాత్రమే ఉన్నాయి. 250 పైగా కూడా సరుకులు ఈ షాపులోంచి లభ్యమయ్యేటట్లుగా కూడా కానున్నట్లు ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ షాపుకు సంబంధించి ఎవరైతే ఈ మొత్తం ఈ డీలర్ ఉన్నారో ఆమెతో మనం మాట్లాడదాం. మేడం చెప్పండి, మొట్టమొదటి షాప్ మీది, రాష్ట్రంలోనే మొట్టమొదటి షాపు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా మంచిగా అనిపిస్తుంది. మీకు ఈ షాపు వచ్చినట్లు ఎప్పుడు తెలిసింది? ఇది ఒక నెల అవుతుందండి. అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ షాప్స్ ఉన్నాయో షాప్స్కి సంబంధించి ఏదైతే ఇక్కడ 250 పైగా కూడా సరుకులు ఇక్కడ లభ్యమయ్యేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ మార్కెట్ రేటుకి సంబంధించి 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరలకు ఇక్కడ లభించేటువంటి అవకాశం ఉందని చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అలాగే ఈ షాప్ మాత్రం గుజరాత్లో పర్యటించిన తర్వాత గుజరాత్కి సంబంధించి అక్కడ తీసుకున్నటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. కేవలం రేషన్ షాప్ అంటే బియ్యం పిండి, గోధుమ పిండి ఇవ్వటమే కాదు, అన్ని రకాల సేవలు అందించాలి, అన్ని రకాలైనటువంటి సరుకులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ షాపులను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, లాల్పురం నుంచి.